ఎక్కడో ఆక్రందనలు, స్త్రీలు అరుపు వినపడ్డది. వినపడితే ఆయన మహానుభావుడు ఎంత ఇది అంటే రక్షించాలి కదా, వెంటనే పరిగెడుతున్నాడు. అక్కడ గణపతి ఉన్నాడంట. అంటే దేవతా పూజ సరిగ్గా చెయ్యకపోతే ఇవన్నీ ప్రమాదాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి లోకంలో. దీన్ని మనం గ్రహించుకోవాలి. దేవతా తిరస్కారం, అయ్యో నాకు తెలియదండి, అక్కడ ఆలయం ఉంది, పరమ శోభాయమానంగా ఆలయం కట్టారు, వెళుతుంటావు, చాలా ముఖ్యమైన పని మీద పోతున్నానండి నేను అని అనుకుంటావు. మామూలుగా లోపలికి వెళ్ళరు, అంత తీరిక ఎవరికీ ఉండదు. అక్కడే దారిలోనే చెప్పులు వదిలి ఇట్లా ఏమిటో ఈ నమస్కారం ఏమిటో నాకు అర్థం కాదు అసలు, వాడు ఇట్లని ఇదని ఏమి రూపమో తెలియదు, ఇట్లా అన్నాడు. నేను ఏమిటో దౌర్భాగ్యం, ఇట్లా అంటుంటాడు. సరే వాడు ఎట్టన్నా అన్నాడు, చెప్పులు వదిలాడు. చెప్పులు వదిలాడు, ఏమైనా అటు తిరిగి నమస్కారం పెడతాడంటే చెప్పుల మీద కొంచెం కాళ్ళు పెట్టుంటాడు. మళ్ళీ ఎవరైనా వెనకలు వచ్చేవాడు వేసుకుపోతాడేమో అని వాడి దృష్టి ఇక్కడ.